అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము లిప్ డ్రాయింగ్ ఎలా గీయాలో చూద్దాం. ముందుగా అవుట్లైన్ వేసుకుందాము. మనం షేప్ అది జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఆల్రెడీ లైన్గా నేను క్లాసులో వైజ్గా పెడుతున్నాను. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటుంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. రీసెంట్గా వాటర్ కలర్స్ కూడా నేను స్టార్ట్ చేశాను. వాటర్ కలర్స్ పోర్ట్రేట్స్ కూడా పెట్టాను ఆల్రెడీ. మొన్న సంక్రాంతి పండగకి రిలీజ్ అయిన సినిమాలు అవి కూడా. అందరూ సంక్రాంతి పండగ బాగా జరుపుకుని ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ నార్మల్గా డ్రాయింగ్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో వాటర్ కలర్స్ కూడా పెడతాను. ముందుగా మనము పైన లిప్కి బీతో షేడ్ చేసుకున్న తర్వాత బ్రష్తో బ్లెండ్ చేసుకోవాలి. బ్రష్తో బ్లెండ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ అవ్వద్దు, లైట్గా చేస్తే సరిపోతుంది. మధ్యలో మనకి థిక్గా ఉంది కదా రెండు లిప్స్కి మధ్యలో, అందుకని అక్కడ డార్క్ కలర్ యూజ్ చేస్తున్నాను. తర్వాత మనము వన్స్ వేసుకున్న తర్వాత స్టంప్ పెట్టి దాన్ని బ్లెండ్ చేసుకుందాము. స్టంప్ పెట్టి జస్ట్ ఒకసారి లైట్గా బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ కింద కూడా మనకి సేమ్గా ఉంది. మనము షేడింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి అవుట్లైన్ అది చెక్ చేసుకున్న తర్వాత మనము షేడింగ్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లైట్గానే వేయండి. మనం 2-3 లేయర్స్ ఎలాగైనా వేస్తాం కాబట్టి సరిపోతుంది. మనం ఏ డ్రాయింగ్కి అయినా ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది మిడ్ టోన్ ఎక్కడుంది, డార్కర్ టోన్ ఎక్కడుంది, లైటర్ టోన్ ఎక్కడుందని అది అబ్జర్వ్ చేసుకుంటే జాగ్రత్తగా వేసుకోవడమే. మోస్ట్లీ మనకి లైటర్ టోన్కి మనం బీ పెన్సిల్, హెచ్ పెన్సిల్ అలా వాడితే సరిపోతుంది. మీడియంకి 2B, అలాగా బాగా థిక్గా ఉంటే 4B, 5B. సెకండ్ లేయర్ వేసుకుందాము. ఇక్కడ జస్ట్ షేడింగ్ చేసేటప్పుడు ముందుకి వెనక్కి స్లోగా మనము జాగ్రత్తగా అనుకోవాలి. సెకండ్ లేయర్ వేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడైతే ఇంకా డార్క్ లైన్స్లా కనబడుతుంది కదా మనకి, అలాంటి చోట మనము లైట్గా గీసుకుంటే చాలు. మనము ఇలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనము స్లోగా పోర్ట్రేట్స్ వేయటం కూడా స్టార్ట్ చేయొచ్చు. 3-4 టైమ్స్ మనము ఇలాగ ప్రాక్టీస్ చేసుకోవాలి. జస్ట్ మీరు ఇలాగే కాకుండా ఏదైనా సరే లిప్స్ ప్రింట్అవుట్ తీసుకోవడం కానీ, లేకపోతే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని అలాగా అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. లైన్స్ లాగా లైట్గా వేసుకోవాలి, థిక్గా వేయొద్దు. ప్రెజర్ పెట్టి వేసిన తర్వాత వన్స్ మనం పెన్సిల్తో అయిపోయినాక జస్ట్ స్టంప్ తీసుకుని స్టంప్తో స్లోగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా మనము కింద లిప్ కూడా మనము కింద లిప్కి చూసినట్టయితే కింద రెండు లిప్స్కి మధ్యలో మనకి డార్క్గా ఉంది.
మళ్ళీ కిందగా మధ్యలోనేమో లైటింగ్ పడుతుంది అక్కడ. కింద లిప్కి మధ్యలో మనకి హైలైట్ లాగా ఉంది కదా, అక్కడ తప్ప మిగతా అంతా జాగ్రత్తగా చేసుకుని సేమ్ కింద పైకి లిప్కి ఏ విధంగా అయితే మనము లైన్స్లా పెట్టుకున్నామో అదేవిధంగా ఇది పెన్సిల్ లాంటి ఎరేజరు, దాంతో జస్ట్ రిమూవ్ చేస్తున్నాను గ్రాఫైట్ని. సేమ్ కింద కొంచెం ఉంది, అందుకని అది సర్వ్ చేసుకుంటూ వేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంట్లో కూడా మనకి కీప్ ఆన్ అలవాటు అవుతూ ఉంటుంది. కిందంతా కొంచెం తిక్కుగా ఉంది కదా అక్కడ, అందుకని అక్కడ వేస్తున్నాను. మధ్యలో హైలైట్ ఉంది కాబట్టి అక్కడ వైట్గా వదిలేసాను. సేమ్ అలాగే పై లిప్కి కూడా మనము వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా డ్రాయింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.